వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నాటి ఉగండా నియంత ఇది అమీన్కు అల్లాహ్ తన కలలో కనబడి హిందువులను సిక్కులను దేశం నుంచి వెళ్ళగొట్టమని చెప్పాడట. ఎస్, 1972లో ఉగండాలో వేలాది హిందువులు అనుభవించిన భయంకరమైన నరకానికి సంబంధించి నేను మీకు తెలియజేస్తా. అప్పుడు జనరల్ ఇడి అమీన్ ఉగండాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రకటనతో ఉగాండాలో ఉన్న భారతీయులందరూ 90 రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలి అని ఆదేశించారు. ఆ 90 రోజులు భయంతో నిండిపోయాయి. భద్రత లేకుండా పోయాయి. భారతీయుల ఇండ్లపై దాడులు, వ్యాపారాల దోపిడీ, మహిళలపై అఘాయిత్యాలు, వేలాది కుటుంబాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏమీ తీసుకోలేక రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఉగాండాలో ఉన్న భారతీయుల్లో 90% గుజరాతీలు, పంజాబీలు. వారికి చెప్పిన మాట ఒక్కటే, 3 జతల బట్టలు తప్ప ఇంకేమీ తీసుకెళ్లకూడదు. ప్రతి విమానాశ్రయం, బస్ స్టేషన్, ప్రతి చోట కఠిన తనిఖీలు, మహిళలకు అవమానం. సుమారు 80,000 మంది హిందువులు ఒక్క రాత్రిలోనే వలస వెళ్లారు. వాస్తవ సంఖ్యలు ఇంకా ఎక్కువగానే ఉంటాయనేది నమ్మకం. కానీ ఈ భారీ స్థాయి జాతి శుద్ధిని ప్రపంచం తక్కువగా మాట్లాడింది. ఇది ఎందుకు జరిగిందో చెబుతూ అమీన్ అనుచరులు చెప్పిన కారణం తెలుసా? అల్లాహ్ కలలో చెప్పాడు అని. అప్పట్లో భారత్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉక్కు మహిళ అని కీర్తించబడ్డ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. పంజాబ్, గుజరాత్లో కూడా అదే పార్టీ పాలన. అప్పుడే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వం ఉగండా హిందువుల మీద, సిక్కుల మీద కనీస మానవత్వం చూపలేదు. భారతీయులపై జరిగిన ఈ దారుణంపై భారత్ నుంచి గట్టి స్పందన లేదు, ఖండన లేదు, చర్చలు లేవు. పైగా ఉగండా నుంచి వచ్చిన భారతీయ శరణార్థులను భారత్లోకి తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఆ సమయంలో ఎవరు ముందుకొచ్చారో తెలుసా? బ్రిటన్. తమ దేశం పాలనలోనే ఒకప్పుడు ఉగండాకు వెళ్లిన భారతీయుల్ని గుర్తు చేసుకున్న బ్రిటన్ వారిని స్వదేశానికి ఆహ్వానించింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది, శిబిరాలు ఏర్పాటు చేసింది, జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఇచ్చింది. సిక్కులకు, హిందువులకు బ్రిటిష్ పౌరసత్వం కూడా కల్పించింది. ఈ రోజు బ్రిటన్లో ఉన్న లక్షలాది హిందూ, సిక్కు కుటుంబాల వెనుక వేదన, అవమానాలతో నిండిన ఉగాండా కథ ఉంది. ఇది రాజకీయ కథ కాదు. ఇది తమ మట్టిని కోల్పోయిన హిందువుల కథ, సిక్కుల కన్నీటి కథ. ఈ చరిత్రను మర్చిపోవద్దు. ఒక దేశం తన ప్రజలను ఎలా కాపాడిందో లేదా కాపాడలేకపోయిందో అన్న ప్రతిపాదికనే దేశ నాయకత్వ పటిమను గుర్తిస్తారు, దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు. ఈ ఉక్కు మహిళగా చెప్పబడే ఇందిరాగాంధీ గారు ఏనాడు హిందువుల పట్ల, సిక్కుల పట్ల మానవత్వంతో వ్యవహరించలేదు. గోపాష్టమి రోజు హిందూ సన్యాసులను కాల్చి చంపడం దగ్గర నుంచి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సిక్కు మారణ హోమం వరకు, సొంత భూభాగం మిజోరాం మీద వైమానిక దాడులు, ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఆర్మీని వాడడం, కుటుంబ నియంత్రణతో హిందూ జనాభా తగ్గించే కుట్ర చేయడం వరకు అన్ని హిందూ వ్యతిరేక చర్యలు. ఇవన్నీ దాచేసి బంగ్లాదేశ్ యుద్ధం మాత్రమే హైలైట్ చేస్తారు. ఆ యుద్ధంలో కూడా గెలిచి ఏ ప్రయోజనము సాధించకుండానే రాజీ పడ్డారు. మరోసారి చెప్తున్నాం, వాస్తవ చరిత్రను తెలుసుకుందాం. కాంగ్రెస్ సృష్టించే కథనాల ట్రాప్ లో పడకుండా మనల్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.